మూవీ విషయానికొస్తే మూవీ అయితే బావుంది. సూపర్ కేక ఎక్సలెంట్ కాదు గానీ గుడ్ మూవీ. హీరో 'శర్వానంద్' చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. చాలా బాగున్నాడు. 100% ఆ క్యారెక్టర్‌కైతే ప్రాణం పెట్టి చేశాడు. అనిపించింది చూస్తే. సో, హీరో తర్వాత మాట్లాడాల్సిన పర్సన్ ఎవరు అంటే డైరెక్టర్. ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్ మీద ఈ రకమైన బైక్ రేసింగ్ అయితే, ఈ డర్ట్ బైక్ రేసింగ్ సీన్స్ అయితే ఎవరు చూపించలేదు. చాలా బాగా హ్యాండిల్ చేశాడు. వావ్! అనే ఎక్స్‌పీరియన్స్ అయితే క్రియేట్ చేశాడు బైక్ రేసింగ్ సీన్‌లలో. మూవీ స్టోరీ లైన్, స్టోరీ టెల్లింగ్ కూడా పర్ఫెక్ట్ గానే ప్లాన్ చేశాడు. చిన్న చిన్న డ్రాబ్యాక్ ఉన్నాయి. తర్వాత చెప్తాను. బట్ ఓవరాల్‌గా అయితే మంచి మార్క్స్ అయితే కొట్టాడు ఈ డైరెక్టర్. నెక్స్ట్ హైలైట్ ఆఫ్ ద మూవీ వచ్చేసేటప్పటికి 'రాజశేఖర్.' సో, స్టార్టింగ్ అన్నప్పుడు ఏముంటదిలే ఈ క్యారెక్టర్ అంత ఇంట్రెస్టింగ్‌గా అనుకున్నా గాని, మూవీ కొంచెం ముందుకెళ్ళేంత వరకు ఈ క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా, పవర్‌ఫుల్‌గా గూడా ఉంది. 'రాజశేఖర్' గూడా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు ఈ క్యారెక్టర్‌తో అనే జెప్పాలి. పవర్‌ఫుల్ కోచ్ క్యారెక్టర్‌లో చాలా చేశాడు. అండ్ బీజీఎంకొస్తే మళ్ళీ జెప్పా. ఇందాక చెప్పాను నేను 'అల్లు అర్జున్' థియేటర్‌లో చూసాను ఇది సినిమా. నిజంగా బీజీఎం బావుందో తెలీదు. ఆ థియేటర్ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలీదు గానీ, నాకైతే మూవీ నుంచి బయటకొచ్చిన తర్వాత ఆ డే అంతా గూడా ఆ బీజీఎం అయితే నాకు వినిపిస్తూనే ఉంది. ఇంకా నా చెవుల్లో అంత బా నచ్చింది నాకు.